గురువుగారు, ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో వివరించండి. ధను రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ధను రాశి వారికి ఈ సంవత్సరం శని చతుర్థ స్థానంలో సంచరించడం, రాహు తృతీయ స్థానంలో, కేతు భాగ్యస్థానంలో సంచరించడం. ఇంకా ధను రాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా బృహస్పతి కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత ధను రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధను రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం, అలాగే రాహుకేతువుల యొక్క స్థితిని బట్టి మధ్యస్థ ఫలితాలు ఏర్పడుతున్నాయి. ధను రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయినప్పటికీ ఏదో ఒక ఆటంకములు, సమస్యలు మాత్రం వేధిస్తూ ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం కొంత శుభ ఫలితాలను ఇస్తాయి, కానీ మీరు ఆశించిన స్థాయి ధనపరమైనటువంటి విషయాలు కావచ్చు, లేదా ఉద్యోగంలో మీరు ఆశించినటువంటి విషయాలు పొందలేనటువంటి స్థితి కనపడుతుంది. అలాగే ధనురాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగంలో మీకు కొంత ఒత్తిళ్ళు మీకు ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి. ధనురాశి రాజకీయ నాయకులకి కష్టముతో కూడుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొంచెం క్లిష్టతరమైనటువంటి సమయంగా మనం భావించాలి. ఇంకా ధనురాశి స్త్రీలకి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సంవత్సరం స్త్రీలకి కొంత అనుకూలంగా ఉంది. గురుబలం ఉండడం, అందులో స్త్రీలకి విశేషంగా ధనురాశి వారికి కొంత వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం అనుకూలిస్తాయి. ధనురాశి విద్యార్థులు ఈ సంవత్సరం శుభ ఫలితాలను పొందబోతున్నారు. మొత్తం మీద ధనురాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం చేత ధనురాశి వారు కోర్టు విషయాలు, కోర్టు గొడవలు, రాజకీయాలకి దూరంగా ఉండాలి. అనవసరమైన గొడవలకి దూరంగా ఉండాలని మాత్రం ధనురాశికి సూచిస్తూ, ధనురాశి వారి సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ముఖ్యంగా శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాల్ని పారాయణం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు.